సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒక బయట ప్లే చేస్తే మనం దువ్వాడ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఒకసారి బయట ప్లే చేయండి. కానీ మీరందరూ ఓట్లు వేశారు, కానీ మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడొస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. కానీ ఖజానా ఖాళీగా కనపడొస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. జరిగింది. కానీ మీరందరూ ఓట్లు వేశారు, కానీ మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడొస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. కానీ ఖజానా ఖాళీగా కనపడొస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. దువ్వాడ శ్రీనివాస్ గారు, 14 లక్షల కోట్లు అప్పుల్లో మునిగిపోయింది రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆర్థిక విధ్వంసం సృష్టించారని ప్రచారం చేసిన సందర్భంలోనే, ఖజానాలో ఏమీ లేకుండా చేశారని ప్రచారం చేసినటువంటి సందర్భంలోనే, అంటే దుష్ప్రచారం చేసిన సందర్భంలోనే, నేను సూపర్ 6 అమలు చేస్తాను, ఇక హామీల గురించి ప్రజలకు బాగా తెలుసు, ఇప్పుడు 1వ తరగతి పిల్లాడిని అడిగినా కూడా చాలా క్లియర్గా చెప్పగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి పిల్లాడికి పంగనామం పెట్టారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైపోయింది. చిన్న పిల్లలకు కూడా తెలుసు 1వ తరగతి నుంచి ఇవ్వాలి కాబట్టి, ఇవ్వలేదు కాబట్టి. సూపర్ 6 గురించి అందరికీ అర్థమైపోయింది. 14 లక్షల కోట్లని చెప్పి అప్పులను దుష్ప్రచారం చేసిన సందర్భంలోని హామీలు ఇచ్చి ఇప్పుడేమో అది 7.5 లక్షల కోట్లే అని తేలింది. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, అయినా నేను ఖజానాలో ఏమీ లేదు, నేను చేతులు ఎత్తేస్తానని చూస్తుంటే ఇక సూపర్ 6కి పూర్తిగా మంగళం పాడేసినట్టు అనుకోవాలా? ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానలిస్టులకి నా నమస్కారాలు. సార్ మా ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంటుంది, చావు కబురు చల్లగా చెప్పటం అని. అలా ఉంది చంద్రబాబు నాయుడు మాటలు. 14 లక్షల కోట్లు అప్పుంది రాష్ట్రానికి. మరి సంపద సృష్టించడం నాకు తెలుసు, సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సూపర్ 6 అమలు చేస్తాను. సూపర్ 6 లో నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, వీడొచ్చాడా వీడికో 15, ఇలా దిక్కుమాలిన మాటలు చెప్పి 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాము. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తాం. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాం. 20 లక్షల ఉద్యోగాలు తీస్తాం అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి ఈ రోజు ఎలాంటి మాట చెబుతున్నాడంటే, 14 లక్షల కోట్ల అప్పున్నా సరే నేను సూపర్ 6 అమలు చేయగలుగుతాను, సంపద పెంచగలుగుతానని చెప్పుతున్నటువంటి ఆ నాలుక ఈ రోజు నాలుక మడత పెట్టి ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా కూడా ఏం చెప్తున్నాడంటే, రాష్ట్రం అప్పుల్లో ఉంది. అంటే రాష్ట్రంలో అప్పుల్లో ఉంది కాబట్టి నేను ఈ పథకాలు అమలు చేయలేనని చావు కబురు చల్లగా చెప్పడం అంటారు సార్ మా ప్రాంతంలో. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దిక్కుమాలిన, ఈ సిగ్గు లజ్జ శరం లేని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే అసహ్యం వేస్తుంది సార్. రాజకీయాల మీద అసహ్యం వేస్తుంది. నువ్వు రాష్ట్రాన్ని విడిచిపెట్టేటప్పటికి 100 కోట్లు మాత్రమే ఉండేది 2019లో. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే జూలై 12వ తారీఖునే బడ్జెట్ సమావేశాలు పెట్టి ఫుల్ బడ్జెట్ ని అనౌన్స్ చేసి, ఆ ఫుల్ బడ్జెట్ 2,27,000 కోట్ల రూపాయలతో అనౌన్స్ చేసి, దానిలో అతను ఏదైతే నవరత్నాల్లో చెప్పారో చెప్పిన పథకాలన్నీ కూడా మొదటి బడ్జెట్ లోనే అమలు చేసినటువంటి ఘనపాటి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రజలకి రాష్ట్రం అప్పుల్లో ఉంది, 100 కోట్లతో చంద్రబాబు నాయుడు అప్పు చెప్పాడు, నేను ఈ పథకాలు అమలు చేయలేను అని చెప్పారా? 5 ఏళ్లలో ఏనాడైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, నేను ఈ పథకాలు అమలు చేయలేనని జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా మాట్లాడారా? నిన్ను ముఖ్యమంత్రిని చేసింది, నిన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టింది, నువ్వు మేనిఫెస్టోలో చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి అవి అమలు చేస్తావని నమ్మి నీకు ఆ స్థానంలో కూర్చోబెడితే దిక్కుమాలిన కబుర్లు చెప్పి తప్పించుకోవాలని చూస్తావా? ప్రజలు సార్ ఒక్క బాధేస్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మోసపూరితమైన మాటలన్నీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక స్థితిగతులను బట్టి ఈ పథకాలని, ఈ మేనిఫెస్టోని నేను అమలు చేయగలను అని నిజాయితీగా చెబితే అది నమ్మకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు నమ్మి ఓటేసారు. చూసారా
ఆయన ముఖ్యమంత్రిని చేశారు చూసారా, Yes. అది చేసుకున్న పాపం సార్ ప్రజలు. Hmm. ఈ రోజు మీరు చూపెట్టినటువంటి క్లిప్పింగ్స్ మొదటి 66 లక్షల పైచిలకు అవును. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇస్తుంటే ఆ పెన్షన్లని 4,000 రూపాయలు ఇస్తాను 3,000 కాదని చెప్పిన చంద్రబాబు నాయుడు గడిచిన నెలలో ఒక 50,000 మందిని తగ్గించాడు. Hmm. ఈ నెలలో 1,50,000 మందిని తగ్గించాడు. ఇలా తగ్గించుకుంటా వస్తే 4,000 ఏంటి కర్మ సార్, 5,000 పెన్షన్ కూడా ఇవ్వచ్చు, 6,000 పెన్షన్ కూడా ఇవ్వచ్చు. అంటే లబ్ధిదారుల సంఖ్యని తగ్గించుకుంటా వచ్చి ఈ రోజు మీరు చూపిన క్లిప్పింగ్స్ లో ఒక వికలాంగుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, ఒక వృద్ధురాలు చాలా దీనస్థితిలో పెన్షన్ అడిగే పరిస్థితి. అంతేకాదు సార్, ఈ రోజు అచ్చెన్నాయుడు కూడా ఒక మాట అన్నాడు, అవును. వికలాంగులు వస్తాదుల్లా ఉన్నారు, Hmm. వస్తాదుల్లా బలిసి పెన్షన్లు అందుకుంటున్నారు అంటున్నావు. అయ్యా అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు, మిస్టర్ లోకేష్, నేను చెబుతున్నది పెన్షన్లు అర్హత కొలమానంగా తీసుకునేటప్పుడు 1,20,000 రూపాయలు ఏడాది ఆదాయం మించిన లోపల ఉండే వాళ్ళకి, 3 ఎకరాలు పల్లం ఉండే వాళ్ళకి, 10 ఎకరాలు మెట్టు ఉండే వాళ్ళకి వివిధ రకాలైనటువంటి పరిశీలనలు జరిపి వాలంటీర్ ద్వారా డాక్యుమెంట్స్ తీసుకొని వెల్ఫేర్ అసిస్టెంట్ అండ్ డిజిటల్ అసిస్టెంట్ వాటిని వెరిఫై చేసి ఆ వెరిఫై చేసిన రిపోర్ట్స్ ని ఎంపీడీఓ జేసీ లాగిన్ పంపిస్తే జేసీ లాగిన్ నుంచి కలెక్టర్ లాగిన్ కి వెళ్తే అక్కడ అప్రూవల్ జరిగిన తర్వాత రాష్ట్రంలో 66 లక్షల పైచిలకు లబ్ధిదారులు ఉన్నారని తేల్చినాక జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇచ్చారు తప్ప ఆ పెన్షన్లో వైసీపీ వాళ్ళు ఎంతమంది, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఎంతమంది, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన వాళ్ళు ఎంతమంది అని ఏనాడు చూడలా, ఏనాడు మాట. కానీ ఇప్పుడు అర్హత ఆధారంగానే పెన్షన్ ఉంటుంది, కానీ అందరికీ పెన్షన్లు అందవని క్లియర్ గా చెప్పారు నిన్న అచ్చెన్నాయుడు గారు. అంటే మీరు అర్హత లేని వాళ్ళకి కూడా ఇచ్చారా? అర్హత లేని వాళ్ళని కూడా కలుపుకొని 2019 వరకు ఉన్నది 37 లక్షలు అంటే దాన్ని 65 లక్షల వరకు తీసుకెళ్లారు మీరు. అంటే అర్హత లేని వాళ్ళందరినీ చేర్చేశారు అందులో. సార్ అర్హత లేని వాళ్ళు అన్న మాట అంటే పర్వాలేదు, అచ్చెన్నాయుడు మాట కూడా అన్నారు, దొంగ పెన్షన్లు అందుకుంటున్న వాళ్ళు దొంగలు. అంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఏవైతే ఇచ్చారో ఆ పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారులంట దొంగలంట, దొంగ పెన్షన్లంట. అంటే చాలా గొప్ప కితాబ్ ఇచ్చారు సార్. పేదవాడికి ఓటేసినందుకు, ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చినందుకు, నువ్వు ఇచ్చిన మాటలు నమ్మినందుకు, నువ్వు పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారులకి దొంగలు అని తేల్చాడు ఈ రోజు అచ్చెన్నాయుడు. దొంగల కింద ఈ రోజు వస్తాదులంట, అలా అంగవికలాంగులంట వస్తాదుల్లా ఉన్నారంట, తెగబలిసున్నారంట, వాళ్ళ పెన్షన్లు కట్ చేయాలంట. అనర్హుల పేరుతో పెన్షన్లు కట్ చేయడానికి తలమానికం ఏంటో తెలుసు సార్, ప్రామాణికం ఏంటో తెలుసు సార్, వాడు వైసీపీ కార్యకర్త అయితే కట్, తెలుగుదేశం లేదు వైసీపీ కార్యకర్త అయినప్పుడు ఇంటి మీద జెండా పెట్టాలి, ఒంటి మీద పచ్చ చొక్కా వేసుకోవాలి, వేసుకుంటేనే పెన్షన్ వస్తది. ఇది అర్హత అనర్హతకు ప్రామాణికాలుగా పెట్టుకొని ఈ రకంగా ఇంకా తగ్గించాలనుకుంటే నేను అనుకుంటున్నా 60 ఏళ్ళు పైబడి మీరు పెట్టిన అర్హతలే కాకుండా ఇంకా కొత్తవి ఏమైనా వచ్చినా వస్తాయేమో. కంటి చూపు కనీసం ఎంతైనా మందగించి ఉండాలి, కనీసం అవ్వాతాతలకి 4-5 పళ్ళు రాలిపోయి ఉండాలి, లేకపోతే మేము పెన్షన్ ఇవ్వము, ఇలాంటి అర్హతలు కూడా పెడతారేమో అని అనిపిస్తోంది అచ్చెన్నాయుడు గారి మాటలింటే. ప్రతి దానిలో కోత సార్. చూడండి సార్, ఈరోజు వికలాంగులు బలిసున్నారంట, వికలాంగులు బలిసున్నారని అంటే ఏంటి ఆ ఉద్దేశం? ఆయన అదే కదా, ఏంటి వికలాంగులు వస్తాదుల్లా ఉన్నారట, వస్తాదుల్లా ఉండి పెన్షన్లు అందుకుంటున్నారట. ఈ రోజు అచ్చెన్నాయుడు తాలూకు స్టేట్మెంట్ చూడండి సార్, నేను కావాలంటే క్లిప్పింగ్ కూడా తీసి మీకు పంపిస్తాను. వస్తాదుల్లా బలిసారంట, వికలాంగులు మనలాగా నడవలేరు కాబట్టి, వాళ్ళు కూర్చొనే ఉంటారు కాబట్టి, నిజానికి మన శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంత లావుగా ఉండొచ్చు. దీన్ని కూడా దాన్ని ఏమంటారు, అసభ్యకరంగా మాట్లాడుతున్నా. ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడా అచ్చెన్నాయుడు? ప్రసాద్ రెడ్డి గారు అసభ్యకరంగా మాట్లాడతాడా? ఇది చాలా. అలాగే పెన్షన్ అందుకుంటున్నటువంటి లబ్ధిదారుని దొంగల కింద మాట్లాడతారా? మీరు 14 లక్షల కోట్లున్న పథకాలు అమలు చేస్తామని చెప్పి మీ నోటి నుంచే మీరు రాష్ట్ర గవర్నర్ చేత 10 లక్షల కోట్ల బాడీ షేమింగ్ చేస్తున్నారు సార్, బాడీ షేమింగ్ చేస్తున్నారు ఓట్లేసినందుకు.